దేవుని వాక్యం మీ అందరికీ నా హృదయంలో ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అనుగ్రహించబడి కనుక ఈరోజు దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యము ధన్యతలు. ఈరోజు అంశము ధన్యతలు. దయచేసి ఆలోచించి ప్రయత్నం చేయండి. మరి ధన్యతలు. యేసు వారు ఒక మాట చెప్పాడు, నీతి నిమిత్తం హింసించేవారు ధన్యులు, పద్మక రాజ్యాన్ని వారసులు. నీతి గల వారి పద్మక రాజ్యాలు చేర్చబడతారు. నీతి ఎప్పుడు వస్తుందంటే ప్రభు వాక్యం నమ్మి వారసుకుంది, రక్ష పొంది యథార్థంగా జీవించినప్పుడు నీతి వస్తుంది. నీతి మంత్రుని తల మీద ఆశీర్వదిస్తాడు. కనుక నీతి మంత్రులు కనుక ధన్యతలు. 106 కీర్తనలో 3వ రాయబడింది, ఎన్న వల్ల నీతి అనుసరించేవారు, ఎన్న వల్ల నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. క్రైస్తవులను మనము నీతిని అనుసరించాలి. లోకాన్ని శిక్షణ లోకాసులు అనుసరిస్తున్నాం, కానీ మన వ్యక్తి నీతిని అనుసరించిన వారు ధన్యులు. కానీ మన యేసుబాబు నా నీతి ఎక్కడ, నాలో పాపాన్ని అక్కడ చేయగలరు. యేసుబాబు నీతి మంత్రులు యథార్థం. మనం కూడా విశ్వాసం ద్వారా నీతి మంత్రులుగా తెచ్చుకుంటాం. విశ్వాసం ద్వారా మనం నీతి మంత్రులుగా తెచ్చుకుంటాం. కనుక మన పద్మక రాజ్యానికి వారసు అవుతాం. కానీ బైబిల్ చదువుతుంది, బైబిల్ చదువు ప్రకటన రావడం ఈ ప్రభుత్వ వారికి చదవవారిని వినేవారిని ధన్యులు అంటారు. కానీ ఇది వినాలి, చదవాలి. నేను వినాలి. క్రైస్తవులు దేని పెట్టాను. మరి కొన్ని సంవత్సరాలు చదవలేదు, నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం కూడా తిరిగి నేను చక్కగా చదివి ధన్యత సాగుకోవడం వినేవారు. ఈ దేవుని వాక్యం వింటాం, కానీ ఎక్కువ నేను దేవుని దూరం ఉండకూడదు. నీతి మధ్య తీర్చిదిద్దబడు. నీలో నీతి నివాసం చేయాలి. అంచనాలు చేస్తుందంటే ప్రభుత్వ రామపత్రిక 4:8 ప్రభువు చేత నిర్దోషాన్ని ఎంచబడేవారు నేను. ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడేవారు నేను. ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడదు. దోషమైన వ్యక్తిగా మన అంచెలు వేసుకో ఉన్నారు. అలా నమ్మకం మంచి దాసులను పిలిచారు. కానీ నిర్దోషత్వం నేను ఉండకూడదు. నిర్దోషం మనలో దాకూడదు. మన నిర్దోషత్వం మేమేంటే ప్రభు చేత నిర్దోషం మళ్ళా నమ్మకమైన మంచి దాసులని మన దోషం అనిపించుకోవాలి. ప్రభు చేత మళ్ళా నమ్మకమైన దోషానికి ప్రభు చేత చుట్టుపక్కల మనం మంచి అనిపించుకోవాలి. నేను దోషమైన వ్యక్తిగా నీ ఇద్దరికి మాదిరిగా జీవించాలి. అప్పుడే నేను ధన్యురాలు అవుతావు. సోదర నీ వ్యక్తిగా జీవితంలో నేను ధన్యురాలు అవుతాడు. సిగ్గుపడతావా అని చదువుతాడు. బైబిల్ చేస్తుంది, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం చుక్కని కాపాడుకునే వారు ధన్యులు. ప్రకటన 16 రాయబడింది, తన వస్త్రం కాపాడుకునే వారు ధన్యులు. మన రక్షణ పొందామో రక్షణార్థం ఏమొస్తుంది? రక్షణార్థం పొందాం. రక్షణార్థం పోయిన సంవత్సరాలు ఎక్కడెక్కడ రక్షణ పోగొట్టుకున్నావు, విశ్వాసం కాపాడుకున్నావు, ప్రార్థన చేసి పోగొట్టుకున్నావు. ఈ నూతన సంవత్సరం నీ వస్త్రం కాపాడుతుంది. వస్త్రం కాపాడుకున్న ధన్యుడు. నీ రక్షణ కాపాడుకుంటే నువ్వు ధన్యుడు. నువ్వు కాపాడకపోతే నువ్వు ధన్యుడు కాదు. ఎలా కాపాడగలవు? విశ్వాసం బలంగా నిలబడినప్పుడు కాపాడగలరు. ప్రార్థన జీవితం పొందినప్పుడు కాపాడగలరు. ఆత్మీయ జీవితం ఎదిగినప్పుడు నీ రక్షణాస్తం కాపాడగలరు. అప్పుడు నువ్వు ధన్యుడు అనిపించబడతావు. కానీ వ్యక్తి జీవితంలో నీ బైబిల్ పాల్గొని ముందు సరిపోతావు. కనుక మన బైబిల్ చెప్పింది, కానీ ప్రవచన గేయకుండా కానీ విడిచిపెట్టేస్తున్నాం. ప్రభు నమ్ముకున్నాం, కానీ తిరిగి పాపలు పడుతున్నాం. నువ్వు గేయకుండా ఒప్పుకున్నావు, కానీ మనం తిరిగి పాపలు పడిపోతున్నాను. ఈ నూతన సంవత్సరం నూతన పదాలు ముందు సరిపోవాలని ప్రాంతంగా ప్రయత్నిస్తున్నాను. అంతే ప్రభువులను మృతులను ధన్యులు. ప్రకటన 14 ఈ వాక్యం సమాధి దొడ్డి పెడతారు. సమాధం రాస్తారు. ప్రభువులను మృతులను ధన్యులు రాస్తారు. అదే కాదు, సమాధి రాసి కాదు. నువ్వు ప్రభువులను మృతులు ధన్యుడు. ప్రభువులను చనిపోతే ధన్యుడు. ప్రభువు లేకుండా చలికాలు చేస్తూ దేవుడు దూరం ఉంటూ చచ్చిపోయిన ప్రభువులను మృతులను ధన్యులని రాయబడ్డ. అది కాదు, బ్రతుకుండగానే ప్రభువు అంటే ధన్యురాలు. ప్రభువు చనిపోవడానికి మార్చుకోదు. పాప చేత అపరాధ చేత మనం చచ్చిన వారు ఉండగా క్రీస్తుకోలు లేకపోవడం. పాప క్షమించబడదు. పాపకు కప్పట్టే పాప విషయం చచ్చిపోయే వ్యక్తులు. కనుక మన చేత బయట చెప్తుంది, మనం లేకపోవడం, చనిపోయి లేకపోవడం. కానీ మన వ్యక్తి జీవితం ప్రభు ధన్యుడు. ఏమన్నా క్రీస్తు ముఖ్యమైన ధన్యుడు. కానీ ఎలా మన ధన్యవాద క్రీస్తు చనిపోదు.
ఆ పాపమైన అతను చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేదు. మనం ఎవరైనా కూడా మన మౌనం ఉండాలి. మన వ్యక్తి జీవితంలో ధన్యుడు. ప్రభువుని నమ్మితే ప్రభువుని కలిగి ప్రవర్తితే బ్రతుకుడు క్రీస్తు కలిగి చావుకు రావాలి. బ్రతుకుడు క్రీస్తు కలిగి చావుకు రాము. కనుక చావు మన బ్రతుకు మూలంగానే చావు మూలంగానే దేవుని మేమపరచగలం. చావు పరంగా బ్రతుకు మూలంగానే దేవుని మేమపరచాలా. ధన్యుడు అంటావా? సోదరు వ్యక్తిగా జీవితం ధన్యుడు అనిపించుకోండి. కానీ వ్యక్తిగా జరిగితే వేసుకోవాలి చేస్తున్నాడు ఆయన దీంట్లో మన సందర్భ అంటే బయలుదేరుతుంది. వస్త్రం ఉతుక్కుని తెలుపు చేసుకోండి. నీ రక్షణ వస్తామో అక్కడ మలిమైపోతున్నామా? విశ్వాసం మలిమైపోతున్నాను. ప్రార్థన మలిమైపోతున్నాను. ఉతుక్కోవాలి. దేంట్లో ఉతుకుంటా? క్రీస్తుని బండి మీద ఉతుక్కోవాలి. ఉతుకుంటా. దేంట్లో ఉతుకుంటా? సభ్యత నిండుతా కదా. క్రీస్తు రక్తం చేత నీ వస్త్రం ఉతకబడాలి. కనుక నీ వస్త్రం ఉతుకోవాలంటే ఏమి చేస్తుంది? బైబిల్ తెలుస్తుంది. ఉదకస్తాం బైబిల్ అంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక ఉదకస్తాం చేయమంటారు. ఉదకస్తాం అంటే ఉదకమైన వాక్యం అది నీరు అనే వాక్యం ద్వితీయోపదేశం రాస్తుంటుంది. వాక్యమైన నీటిలో నువ్వు ఉతుక్కుని గురిపై రక్తంలో పాప క్షమ పొందాలి. ఇప్పుడే నువ్వు ధన్యుడు. వాక్యమైన నీటిలో ఉతుక్కొని మళ్ళీ వస్తాడు. వేసే రక్తంలో కడగబడాలి. అప్పుడు నేను వ్యక్తి జీవితంలో సాగిపోగలను. ప్రభు ధన్యుడు. ఈ నూతన సంవత్సరంలో ధన్యురాలు కావాలి. రకరకాల పాత సంవత్సరం గతించిపోయింది. మరి పాత సంవత్సరం ఏ విషయం తగ్గిపోయో, ఏ విషయం పడిపోయో, ఏ విషయం జారిపోయో నీ వ్యక్తిగత జీవిత ప్రభావ నీ జారిపోయి పడిపోయినా నేను పరిశీలన చేసుకోండి. దయచేసి ఈ యొక్క వాక్యం దూరదేశం సోదర ఇక్కడ సోదర నీ వ్యక్తిగత జీవితం నీ క్షమ పొందేనా కానీ పడిపోకుండా నిలబడతా. ఈ నూతన అనుభవం సాగిపోయి నూతన అనుభవంతో సాగిపోయి అట్లా కృప నీకు అనుగ్రహించబడి కాక. కనుక వ్యక్తి జీవిత ప్రభావ ఇదిగోతాను ఇచ్చేదే బైబిల్ చేస్తుంది. ఇది క్రొత్తగా జన్మించాలి. నువ్వు కొత్త జన్మించాలి. ప్రభు నమ్ముకున్న భాష ఉందా, ప్రభు దేవుడి గుడికి వస్తా, దర్శనం వస్తా, అన్ని చేస్తాం మంచిదే. కానీ ఒకవేళ కొన్ని సంవత్సరం ఏదైనా పొరపాటును జారిపోయి ఉంటే ఆధ్యాత్మికంగా జారిపోయి పడిపోయి ఉంటే మరి తిరిగి నూతన సంవత్సరం నీకు నిలువు కట్టుకుని ధన్యుడు, నువ్వు ధన్యురాలు, పల్లవరాజు నీది అని అనిపించుకుంటావా? ధన్యుడు అంటావా? నీకు నువ్వు సమర్పించుకుంటే గొప్ప ఆశీర్వాదం పొందగలవు. సోదర వ్యవస్థ కాపాడుకో అని చెప్పి ఎస్కి రాబోతున్నాడు. ఇందాక మనం నిలబడగలమా? అందా ప్రభా నిరాకడు నిలబడుతున్నా. నేను రాబోతున్నాను. నీ రాకడు నిండే విశ్వాసగా జారిపోతుంది. నూతన సంవత్సరం నేను తీర్మానం చేసుకున్నాను. అడగలవా? ఈ నూతన సంవత్సరం నిండా విశ్వాసంగా ఉండగలవా? తీర్మానం చేసుకోగలవా? వెనక్కి తిరిగి నాగటి మీద చేసి వెనక్కి తిరిగి చేసేవాడు నాకు పాత్ర కాదు. నాగటి మీద చేసి వెనక్కి తిరిగి చేసేవాడు నాకు పాత్ర కాదు. ఈ నూతన సంవత్సరం నేను నాగటి చేసాను. ప్రభులో ఉన్నా వెనక్కి తిరిగి నూతన వందలు నూతన ఆశతో మీరు సాగిపోవాలని నేను క్యాంపర్ బతిమాతున్నాను. కానీ సంవత్సరం ధన్యురాలు నువ్వు ధన్యుడు అనిపించుకోరు. ప్రభు పేరు ధన్యుడు అనిపించుకోరు. ధన్యుడు అనిపించుకుంటా అది అంచేతే మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యుడు. మొదటి రెండు పునరుద్ధానం. వాటి మొదటి పునరుద్ధానం, రెండోది తీర్పు పునరుద్ధానం. ఏ పునరుద్ధానం కాదు. నేను చనిపోయే సమాజం తిరిగి రావాలి. ప్రభు నాకు రాబోతుంది. ప్రభు నాకు సిద్ధపడదు. రాబోయే ఒకవేళ నేను ఎప్పుడు ఏ క్షణం ఏదైతే చనిపోతే మనకు తెలియదు. కానీ మన వ్యక్తిగత జీవితం మన ఇస్తారు ఏ సమయం జరగంటే మనకు తెలియదు. కానీ సమయం ఉండగానే ఈ నూతన సంవత్సరం గొప్ప ధన్యత నేను పొందాలి. నీ ప్రాంపూర్వక నేను బ్రతిమాల్సింది రెండుసార్లు జోడించి నీకు నమస్కారం పెడుతూ నేను ప్రాంపూర్వక బ్రతిమాల్సింది ధన్యుడంట. నేను మన తిరిగి చోట ఇలాగ బాధ ఇలాగ స్నేహం ఆచరించి నేను దేవుని ద్వారా తోమం. మరి ఒక ఆయన బైబిల్ చదువుతుంది. అమ్మాయిని ఒక ఏం చేసేటే లోకాన్ని ఆశించి వెనక్కి వెళ్ళిపోయాడు వ్యక్తి. కానీ వ్యక్తిగత జీవితం నీ వ్యక్తిగత జీవిత ప్రభావ నేను వెనక్కి తీర్చున్నాయి. లోకాలు ఆశించాను. లోకాశం నా మీద రాకుండా చూసుకుంటున్నాయి. నూతన పందాలు నా కొనసాగించుకుంటాను. ప్రభావం తీర్మానం చేసుకుంటాను. తప్పుగా నేను దేవుడు ఇస్తాను. ఈ చేతండి లోకం చాలా భయంకరంగా ఉంది.
మాకు చాలా భయంకరం ఉంది. దేవుని దాకా సమీపమైంది. దేవుని దాకా సమీపమైంది. కడగోలు మోకపోతుంది. ఇప్పుడు కొంచెం అక్షరంగా లేకపోతారు. సజీవమైన మనము ఆ మీద ఆయనతో కూడా మనం పల్లవరాజు వెళ్తాం. పల్లవరాజు వెళ్ళాలంటే భూమి మీద బతుకొని కానీ నీ వ్యక్తిగా జీవితంలో నువ్వు ప్రభు నమ్ముకుని వాసుకొని దేవుని బిడ్డ అవ్వాలి. కాబట్టి మీరు సిద్ధపడాలి. ఏం చేస్తే కడగోలు మోకాన్ని మృతులు లేకపోతే సజీవులు ఉన్న మనము ఆ మీద ఆయన కొనిపోబడు. సజీవులు ఉన్న మనము ఆయన చాలా కొనిపోబడు. పల్లవరాజ్యం వెళ్ళిపోతాం కనుక నీతి నిమిషించేవాడు ధన్యులు. పల్లవ రాజ్యానికి వారసుడిని మంచి చదువు మొట్టమొదటి వాక్యం పల్లవ రాజ్యానికి వారసు. కానీ ఈరోజు ధన్యత ధన్యత ఈరోజు వాక్యం ధన్యత. కానీ సోదరుని ప్రతిమత ధన్యం వింటావా? ప్రభు బిడ్డ వింటావా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు విశ్వాసం కాపాడుకుంటావా? బాబు కమ్మ తల్లి తమ్ముడు అక్క చెల్లి ఎక్కడో సరే ట్రాంపులు పెడుతున్నా, కాలు పెట్టి పెడుతున్నాను, గడ్డ పెట్టి పెట్టుకుంటున్నా, 2 చేతులు నమస్కారం పెట్టుకుంటున్నా. ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం నువ్వు ధన్యురాలు అని చెప్పి మరి ఎలిజబెత్ కలిసినప్పుడు అమ్మ నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యురాలు ఉంటుంది అక్కడ స్త్రీ ఎలిజబెత్ మరి చూసి నువ్వు ధన్యురాలు అన్నాడు. మరి ఎలిజబెత్ ఈ దినాల్లో మనం కూడా దేవుని చూసి దేవుడి చేత మనం ధన్యుడు అనిపించుకున్నామా? ప్రభు చేత అనిపించుకున్నామా? ఎలిజబెత్ అంటే అమ్మ మేము ధన్యురాలు ఒక వ్యక్తి చెప్తుంది, అమ్మ నువ్వు కూర్చిన స్థలము ఎంత ధన్యం అంటాడు. కనుక నువ్వు ధన్యురాలు నిలబెట్టుకో. క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ. ఈ నూతన సంవత్సరం మరి ఈ యొక్క 12 నెలలు 365 రోజులు 52 వారాలు ప్రతిరోజు కూడా నువ్వు ధన్యుడిగా ఉండాలని నీ ప్రేమపూర్వక బ్రతకాలి. నువ్వు ధన్యురాలుగా ఉండాలని నీ ప్రేమపూర్వక బ్రతకమని. ప్రేమలో వస్తావా? ప్రభు ఉంటావా? ప్రభు నిలబడతావా? ఆగిపోవద్దు. నువ్వు ధన్యులు అనిపించుకుంటావా? నేను బిడ్డగా స్వీకరించి నన్ను బిడ్డగా స్వీకరించాను. నేను సంవత్సరాలతో కూడా నీతో ఉంటున్నాను. ఒక తీర్మానం చేసుకుంటావా? లోకాలు చూడకుండా ప్రవేశించు. నింద వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధ వచ్చిన, సమస్య వచ్చిన, రోగాలు వచ్చిన, ఏది వచ్చినా నా ప్రభు నేను విడిచిపెట్టాయి. నేను ధన్యుడు అనిపించుకున్నానే. మధ్యలో జారిపోదు, మధ్యలో పడిపోవద్దు, మధ్యలో దేనికి దూరం అవ్వదు. నీకు మంచి దేశం ఉండొచ్చు, అక్కడ మంచి సంఘం ఉండొచ్చు. ఆ దేశాన్ని హత్తుకుంటూ, సంఘాన్ని హత్తుకుంటూ ప్రభు వాక్యం వింటూ దాన్ని గ్రహించుకుంటూ దాన్ని సాగిపో. ప్రభు సాగిపోతాన్ని నమ్ముతూ ఈ మాట నేను ముగించుకున్నాను. దేవుడికి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. నీ గాడ్ బ్లెస్ యు. దేవుని వాక్యాన్ని బిడ్డలారా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మీ అందరికీ చూడటం కాదు, వినడం కాదు, లైక్ చేయండి తప్ప ఇంకా కన్నా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇటువంటి వీడియోలు ఎన్నో మీకు వరకు పంపిస్తాను. ఇటు మీ సోదరుడు బిషప్ జి సుందరరావు గారు, పేరాజీపేట, కాకినాడ, ఏపీ, ఇండియా. ఏ కాటి చేస్తారు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ఐ నీకు వందనాలు చెల్లించుకుంటున్నప్పుడు ఇది బిడ్డ దేవుని వాక్యం విన్నారు. ఇన్ని వాక్యం వారిలో భద్రపరుచుకుని ధన్యులుగా సాగిపోయే భాగ్యం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఈ సంవత్సరం దీవుని ఆశీర్వాదాలు ప్రత్యేక వారికి వారి కుటుంబం దయచేస్తుంది. దీనిలో ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన చాలు ఎంతగా ఉండాలని